నమస్తే. ఈరోజు మేము ఇద్దరం ఇంట్లో ఉన్నాం. సో, నేను ఒక కొత్త డిష్ ట్రై చేశాను. ఇది వచ్చి వెయిట్ లాస్, గట్ ఫ్రెండ్లీ అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ డిష్ అనమాట. సో, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యారెట్ పీస్, బూడిద గుమ్మడికాయ అండ్ ఎల్లో గుమ్మడికాయ అండ్ బ్రాడ్ బీన్స్ తీసుకోవాలి. ఇదన్నీ ఒక ప్యాన్లో ఒకటి తర్వాత ఒకటి వేసుకొని, బ్రాడ్ బీన్స్ అంటే పెద్ద చిక్కుడుకాయ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలి. ఆ వెజ్జీస్ బాగా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. అది ఉడికేలోపు మనం ఒక పేస్ట్ తయారు చేసుకున్నాము. దీనికోసము కందిపప్పు, బియ్యము ఒక అరగంట నానబెట్టుకోవాలి, ఒక థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసము. సో దీన్ని నేను ఒక బ్లెండర్లో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర డైజెషన్ పర్పస్కి, తర్వాత కొంచెం మిరియాలు, కొంచెం స్పైసీనెస్ కోసం కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం పచ్చి కొబ్బరి. ఇవన్నీ బ్లెండర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని బయటికి తీసుకొని కొంచెం పెరుగును కూడా చిలుకుకునే కంటే కూడా నేను ఈజీగా బ్లెండ్ చేసేసుకుంటాను. సో దట్ లమ్స్ అవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇటువైపు వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేలేవో చూసుకొని దాంట్లో మనం పేస్ట్ చేసుకున్నది అలాగే బ్లెండ్. ఇప్పుడు కొంచెం తడకా వేసుకుందాము. సో ప్యాన్లో బటర్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించుకొని తడకా వేసుకుందాము. ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్న కర్డ్, బటర్, మిల్క్ అది కూడా వేసుకుందాము. తర్వాత దీని నుంచి మనం ఓట్స్ మజ్జిగ పులుసు చేద్దాం. దానికోసం ఆల్రెడీ చేసుకున్న మజ్జిగ పులుసులో ఒక 4-5 లాడర్స్ తీసుకొని దాంట్లో ఒక బౌల్ ఓట్స్ వేసుకోవాలి. మేము ఇద్దరికి తయారు చేసుకుంటున్నాము, ఇదే మా లంచ్ కాబట్టి నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే ఆ ఓట్స్ బాగా ఉడకాలి కాబట్టి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంతే, ఓట్స్ మజ్జిగ పులుసు రెడీ.